ముందుగా అందరికీ హాయ్ అండి, నమస్కారము. ఈ యాప్స్ లాగిన్ అవ్వగానే ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. రీఛార్జ్ చేయాలి. దీనిలో రీఛార్జ్ ఆప్షన్ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఏరో మార్కులో కనిపిస్తుంది రీఛార్జ్ అని ఎంటర్ చేయగానే దాని మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇలా అమౌంట్ పే చేయాలి. 300 టైప్ చేసి అని సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ పేమెంట్ అని వస్తుంది. పే చేయండి, పే నౌ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ కార్డ్స్ సెలెక్ట్ చేసుకొని ఎస్బీఐ కార్డు మాత్రమే సెలెక్ట్ చేసుకొని కార్డ్ నెంబరు, హోల్డర్ నేము, ఎక్స్పైర్ డేట్ చేసి నాకు ఆల్రెడీ యాడ్ ఉంది కాబట్టి లేదా యాడ్ అనదర్ కార్డ్ మీద క్లిక్ చేసి పే 300 పే చేయగలే మన ఎస్బీఐ కార్డుకి మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చినాక మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారా 100 ఉంది, తర్వాత నెక్స్ట్ 400 వస్తుంది. అంటే మన ఆల్రెడీ చూసారా యాడ్ అయింది. దాన్ని మనం నెక్స్ట్ బై మన ప్రోడక్ట్ కొనాలంటే ఇక్కడ బాక్స్లో ఉన్న సైకిల్ మీద కింద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బై అని క్లిక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ అమౌంట్ మనకి ఇలా లాస్ట్కి వచ్చి చూపిస్తుంది. దీన్ని ఒకటి స్క్రీన్ షాట్ తీసేయండి. తర్వాత కింద మై దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినాక ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన విత్డ్రా పెడతాను కదా మనీ, ఆ మనీకి మన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ మీకు తెలిసింది. లాస్ట్ పేటిఎం నెంబర్ మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసింది. తర్వాత దీన్ని ఒకసారి గమనించుకోండి, మీ మీద ఉంటుంది అమౌంట్ ఎట్లా ఎర్న్ చేయాలి. ఇది ఒక స్క్రీన్ షాట్. దీన్ని మీరు రిఫరల్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ఒక స్క్రీన్ షాట్, మీ మొబైల్ కనిపించాలి. స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ హోమ్ పేజ్ ఒక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ వీడియో ఎంతవరకు చూసిన అందరికీ థ్యాంక్స్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్.